అనిగి ఉండాలి, జీ హుజూర్ అని ఉండాలి అనేటటువంటి ఆలోచన లేదా మీకు? ఏదైనా సవాల్ చేసేటటువంటి ఒక ఆలోచనతోనే ఉండేది. ఎవరి దగ్గరైనా కానీ ఒక పులి పిల్లలాగా మాట్లాడేది, ఒక సింహంలాగా దూసుకుపోయేది ఆమె. అట్లాంటి ఆమెను పూర్ణచందర్ బాదావత్ అనేటటువంటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేటటువంటి టీ న్యూస్లా సంతోష్ ఎంపీ సంతోష్ కుమార్కి ఒక పిఏగా నేను ఉంటున్నా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, కోటీశ్వరుణ్ణి, నీకెన్ని కావాలంటే అన్ని చేసేస్తా, నీకు విల్లాలు కట్టిస్తా, నేను మినిస్టర్ని అవుతా అని చెప్పేసి రాజకీయ పార్టీ ప్రోద్బలంతో ఒక డబ్బు మదముతోని నా బిడ్డను ట్రాప్లో పెట్టేసి నా బిడ్డకు అలాంటి హత్య చేసిండు పూర్ణచందర్ బాదావత్. ఆయనను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏ మహిళలను, చాలామంది మహిళల్ని ఆయన చాలామంది ట్రాప్లో పెట్టి ఆయన చాలామంది జీవితాలను నాశనం చేసిండు. కాబట్టి ఏ రాజకీయ ప్రోద్బలం ఉన్నా సరే మొత్తం జర్నలిస్టులంతా కూడా మీకు ఒక జర్నలిస్టు సింహమే. అందరికీ క్లాసులు చెప్పేది, మహిళా జర్నలిస్టులకు మీటింగులు పెట్టి క్లాసులు చెప్పేది, వాళ్ళు పరిష్కారం చెప్పేది. ఆమె ఎన్నెన్ని పుస్తకాలు చదివింది, నేను కూడా చదవలేదు అన్ని పుస్తకాలు. ఆమె అమ్మ నువ్వు ఎందుకు భయపడతావు, నేను నాది నేను చూసుకుంటా కదా అని చెప్పేసి నాకే ధైర్యం చెప్పినటువంటి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె జీవితాన్ని ముగించేలా వాడు చేసిండు. వాడే హంతకుడు, వాడు హంతకుడు అని చెప్పేసి ఇవన్నీ కేసు పెట్టి ఇవన్నీ శిక్షించాలి, అని జైలుకు పంపాలి. ఇంకా వానికి మద్దతు ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి, అలాంటి వాళ్ళ పట్లన అందరూ మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మెలకువతోని ఉండాలి. ఎంత ధైర్యం ఉన్నా సరే వాళ్ళను కూడా ట్రాప్లో పెట్టేటటువంటి తెలివిపరులు, మోసకారులు ఈ పితృస్వామిక సమాజంలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆమె ఎప్పుడు కూడా ఎవరికి తల వంచలేదు ఆమె. కాబట్టి ఆమె అంటే చాలా మందికి కోపం ఉంటుంది, అమ్మో ఆమె అంటే ఇట్లా మాట్లాడేస్తుంది అని చెప్పేసి. అందుకోసమే ఎవరైనా సరే మాట్లాడే దాంట్లో, ఆమె ఉద్యమించే దాంట్లో, ఆమె రచనలలో అవన్నీ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని మనము ముందుకు పోవాలి. అలాంటి ఇంకా ఘటన జరగకుండా మనం అందరం కూడా మెలకువతోని ఉండాలి, ఇవన్నీ శిక్షించాలి. శిక్షించే వరకు జర్నలిస్టు మిత్రులు కానీ ఇంకా ఎవరైనా సరే అన్ని సంఘాల వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఎవరు ముందుకు వస్తారు ఆ నేరస్తుని శిక్షించడానికి, కాపాడుతున్న వాళ్ళు ఎవరో ముందుకు రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు చిన్న పాప ఉంది కదమ్మా, పాప పరిస్థితి ఏంటి? ఏమన్నా డెసిషన్ తీసుకున్నారు మేడం? మేము బాధలో ఉన్నాము. పాప పరిస్థితి ఏం చెప్పమంటారు చెప్పండి? ఆ పాప వాళ్ళ అమ్మ కోసము ఏమి జరుగుతుంది, మా అమ్మకని తెల్లవార్లు నిద్రపోకుండా మా అమ్మ గొడవ జరిగింది అని కాపలా ఉన్నది. మా మనవరాలు ఆమె కాపలా ఉన్నది, వాళ్ళ అమ్మని రక్షించుకోవడానికి కోసమే వాళ్ళ అమ్మతో ఉన్నది. వాళ్ళ అమ్మకి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆమె వాళ్ళ అమ్మతో ఉన్నది. ఆమెకి ఎన్ని కష్టాలైనా భరించుకుంటున్న మనవరాలు చాలా 14 సంవత్సరాలే కానీ ఆమెకు చాలా నాకంటే ఎక్కువ ఒక మెచ్యూరిటీ అనేది ఉన్నది నా మనవరాలకి. అందుకోసము ఆమె అమ్మాయి ఏమంటారు అనేది మీరు అడిగితే మేము ఏం చెప్పమండి. ఆ అమ్మాయి కూడా నిర్ణయించుకుంటుంది. మనం అందరం ఉన్నాం కదా, మద్దతు చేస్తాం కదా, ఏ సమస్యలు ఉన్నా ముందర ఉంటాం కదా. ఇదే స్ఫూర్తి, వాళ్ళ అమ్మ స్ఫూర్తిదే ఆమె నేర్చుకుంటుంది. ఆమె కూడా అన్నిటికీ వ్యతిరేకంగా, ఈ అణచివేతకు వ్యతిరేకంగా, ఇలాంటి మోసాలకు వ్యతిరేకంగా ఆమె కూడా పోరాటం చేస్తుంది, నేర్చుకుంటున్నది. వాళ్ళ అమ్మ చావుతోని, వాళ్ళ అమ్మను హత్య చేసిన దాంతోని ఆ అమ్మాయి నేర్చుకుంటున్నది. ఈ మగవాళ్ళు ఎంత మోసకారులు ఉంటారో ఆమె చిన్న వయసులోనే ఆమె అనుభవించింది, నేర్చుకుంటున్నది. అందుకోసమే ఆ పాప నిర్ణయించుకుంటుంది. మనం అందరం ఉన్నాం కదా ఆమె కోసము, అదే తెలియజేస్తున్నాను.